శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని పంచమ సర్గలోని 81వ శ్లోకంతో ప్రారంభించి 86వ శ్లోకం వరకు చర్చిస్తున్నాం. ఈ రోజుతో పంచమ సర్గ పూర్తి కాబోతున్నది అని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తూ ఈరోజు శ్లోకాలను ప్రారంభిద్దాం. నీవొకరుండవీసుని మనీషిత గోల్పడి దోషమించుచున్నావు బలే, నిజంబుగ మనంబున నించిన సాధు భాషణం విధి యాత్మ భూప్రభవ హేతువటంచు నుదాహరింతురా దేవుని లక్ష్య జన్ముడు సుధీకరు ఎట్లగు మాటలేటికిన్, లక్ష్య జన్ముడు సుధీకర ఎట్లగు మాటలేటికిన్ అనగా, సుధీకర ఓ బ్రహ్మచారి, నీవొకరుండవు, నీవొక్కడవే, ఈసుని ఈశ్వరుని మనీషిత గోల్పడి మనీషను లేదా తెలివిడిని పోగొట్టుకొని దోషమెంచుచున్నావు, తప్పు పట్టుచుంటివి. భలే, నిజంబుగా, నిజానికి, మనంబునన్ మనస్సులో ఎంచిన ఆలోచించిన సాధు భాషణంబు ప్లస్ ఈ విధి ఈ రకముగా చేయు మంచి మాటలు ఆత్మ భూప్రభవ హేతువటంచున్ తన మనస్సులోని మాటలుగా ఉదహరింతురు చెప్పుదురు. ఆ దేవుని ఆ భగవంతుడు లక్ష్య జన్ముడు లక్ష్యముతో జన్మించినవాడు ఎట్లగు ఏ విధముగా నగును మాటలేటికిన్ ఎందులకు ఇంకా మాటలాడుట అనగా, ఓ బ్రహ్మచారి, నీవొక్కడువే ఈశ్వరుని మనీషను లేదా తెలివిడిని పోగొట్టుకొని తప్పు పట్టుచుంటివి. భలే, నిజానికి మనస్సులో ఆలోచించినచో ఈ రకముగా చేయు మంచి మాటలు తన మనస్సులోని మాటలుగా చెప్పుదురు. భగవంతుడు లక్ష్యముతో జన్మించినవాడు ఏ విధముగా నగును, ఎందులకు ఇంకా మాటలాడుట అనవసరము అని పార్వతీదేవి బ్రహ్మచారితో పలికెను. నీకు వివాదమేలమును నీవిది ఈసుని గూర్చి వింటి వినంతే గదా, నీవిరింగితి వదే సరి అయ్యదు కాని నాదు భావైక రసంబు మాత్రము హృదంతర సుస్థితి దన్ముఖంబుగా బ్రాకెడు కామవృత్తి కపవాద భయంబది లెక్కలేదుగా, కామవృత్తి కపవాద భయంబది లెక్కలేదుగా అనగా, నీకు వివాదమేలా, నీతో వాదమది ఎందులకు, మును నీవేది, నీవు ఇంతవరకు ఏది ఈసుని గూర్చి ఈశ్వరుని గురించి వింటివి ప్లస్ అంతే కదా, విన్నావో అంతే కదా, నీవెరింగితివి ప్లస్ అదే, నీకు తెలిసినదదే, సరి అయ్యదు సరిపోయినది నీకు కాని నాదు భావైక రసంబు నా మనస్సు మాత్రము హృదంతర సుస్థితి హృదయమునందు మాత్రము దన్ముఖంబుగాన్ అతని దశయందే ప్రాకెడు కామవృత్తికి భర్తగా పొందవలనను కోరిక ఉన్నది. అపవాద భయంబిది అపవాదము చేయుచున్నానను భయమునకు లెక్కలేదుగా లెక్క పెట్టనుగా అనగా, నీతో వాదమది ఎందులకు, నేను నీతో ఎందుకు వాదించుట, నీవు ఇంతవరకు ఏది ఈశ్వరుని గురించి విన్నావో అంతే కదా, నీకు తెలిసినదదే, సరిపోయినది నీకు. కాని నా మనసు హృదయములందు మాత్రము అతని దశయందే భర్తగా పొందవలనను కోరిక ఉన్నది. అపవాదము చేయుచున్నానను భయమును కూడా లెక్క పెట్టను అని పార్వతీదేవి బ్రహ్మచారి
పేరుతో పలికినది అని ఈ శ్లోకం యొక్క భావము. వారణసీయుమో చెలియ పల్కుటకై స్ఫూర్తితోత్తర రాధరుండారయ మీవటుండది మహాత్ముల దూషణ జేయో పాప వాగ్ధోరిని ఔటగాక చెవిదూరిన ఏనియు పాపమంటదే దూరముగా నెటో జనిద దూషణ వీనుల శోకకుండగన్ దూషణ వీనుల శోకకుండగన్ వారణసీయుమో చెలియ పల్కుటకై స్ఫూర్తితోత్తర రాధరుండారయ మీవటుండది మహాత్ముల దూషణ జేయో పాప వాగ్ధోరిని ఔటగాక చెవిదూరిన ఏనియు పాపమంటదే దూరముగా నెటో జనిద దూషణ వీనుల శోకకుండగన్ దూషణ వీనుల శోకకుండగన్ వారణసీయుమో చెలియ పల్కుటకై స్ఫురితోత్తరాధరుండారయ మీవటుండది మహాత్ముల దూషణ జేయో పాప వాగ్ధోరిని ఔటగాక చెవిన దూరిన ఏనియు పాపమంటదే దూరముగా నెటో జనిద దూషణ వీనుల శోకకుండగన్ దూషణ వీనుల శోకగుండగన్. అనగా చెలియా ఓ సఖి పల్కుటకై మాటలాడుటకు స్ఫురితోత్తరాధారుండారయము చక్కటి ఉత్తరీయమును ధరించిన బ్రహ్మచారిని వెంటనే వారణసేయుమో వారింపుము. ఈ వటుండదే ఈ వటుడు మహాత్ముల దూషణ జేయు మహాత్ములను దూషించు పాప వాగ్ధోరిని యౌటగాక చెడు వాగ్ధోరిని అవునుగాన చెవి దూరిన ఏనియు చెవిలో పడినను పాపమంటదే పాపము తగులును కాన దూరముగా దూరముగా దూషణ ఈ దూషణ వీనుల శోకకుండగన్ చెవులకు వినిపించకుండగా ఎటో జనెద ఎక్కడికో పోయేదను. అనగా పార్వతీదేవి తన చెలికత్తెతో ఓ సఖి చక్కటి ఉత్తరీయము ధరించిన ఈ బ్రహ్మచారిని వెంటనే మాటలాడుటను వారింపుము. ఈ వటుడు మహాత్ములను దూషించుచు చెడు వాగ్ధోరణి వాడు అవునగాన చెవిలో పడినను పాపము తగులును కాన దూరముగా ఈ దూషణ చెవులకు వినిపించకుండా ఎక్కడికో పోయేదను అని తన చెలికత్తెతో పార్వతీదేవి పలికినదని ఈ శ్లోకము యొక్క భావము. ఇదే పోదుననుచులేవన్ వదులై కుచకుంభయుగ్మ బల్కలమోడన్ గదిసి వృషరాజు కేతనుడు దాప్తి నిజ రూపు దాల్చి దోచిన ముందున్ వృషరాజ కేతనుడు దాప్తి నిజ రూపు దాల్చి దోచిన ముందున్. అనగా ఇదే పోదున్ ఇదే పోయెదను అనుచులేవన్ అనుచులేవగా వదులై వదులుగా కుచభంగ యుగ్మ స్థనయుగ్మము పైనున్న వల్కలము నారచీర ఊడెన్ ఊడిపోగా వృషరాజకేతను నందికేతనుడు అయిన ఈశ్వరుడు కదిసి సమీపించెను ఉదాప్తి ప్రేమతో నిజరూపు దాల్చి తన నిజరూపమును ధరించి ముందున్ తనకు ముందర దోచిన కనిపించెను. అనగా ఇదే పోయెదను అనుచులేవగా స్తనయుగ్మము పైనున్న నారచీర వదులై ఊడిపోగా నందికేతనుడు అయిన ఈశ్వరుడు సమీపించి ప్రేమతో
తన నిజరూపమును ధరించి పార్వతి ముందర కనిపించెను అని ఈ శ్లోకమునకు భావము. తత్సందర్శన గంపమాన సరసార్ధంగ ప్రభాతుష్టియై తత్సున్నిత్యము దాటిపోపదము నెత్త లేక శైలాధిరాడ్వత్సన్ శ్రేష్ఠ తనూజ మార్గమచల వ్యగ్రాకులోద్వేలగా సత్సంగ ప్రతిరుధ్య సింధువన పిల్చన్ సాగదు నిల్విదున్ సింధువన పిల్చన్ సాగదు నిల్విదున్ అనగా తత్సందర్శనన్ ఈ ఈశ్వర సందర్శనము చేత కంపమాన వణుకుతో సరస్రార్ధంగా ప్రభాతుష్టియై చెమట చేత తడిసిన కాంతి కలదై తత్సాన్నిధ్యము అతని సన్నిధిని దాటుటకు పదము నెత్తన్ కాలిని ఎత్తగా లేక లేక శైలాధిరాడ్ ప్లస్ వత్స శ్రేష్ఠ తనూజ హిమవంతుని కుమార్తె అయిన పార్వతి మార్గము ప్లస్ అచలవ్య గ్రాకుల ప్లస్ ఉద్వేలగా దారి వ్యగ్రమై అడ్డంకిగా ఉద్వేలగా నయ్యే సత్సంగ మంచివారి సాంగత్యము ప్రతిరుధ్య అవరోధము సింధువని పింఛన్ నదివల అనిపించి సాగదున్ ప్లస్ నిల్విదున్ ముందుకు పోదు నిలువదు అనగా ఆ ఈశ్వర సందర్శనము చేత వణుకుతో చెమట చేత తడిసిన కాంతి కలదై అతని సన్నిధిని దాటుటకు కాలిని ఎత్తగా లేక హిమవంతుని కుమార్తె అయిన పార్వతి దారి వ్యగ్రమై అడ్డంకిగా ఉద్వేలగా అంటే దాటరానిదయ్యను మంచివారి సాంగత్యము అవరోధమైన నదివలె అనిపించి ముందుకు పోదు నిలువదు అని ఈ శ్లోకమునకు భావము. అవనతాంగి నీ దాసుడనైతి నేటి నుండి తపము చేత బ్రీతుండనైతి నన విసర్జించి నియమజంవైన క్రమము నవత నొప్పి క్లేశ ఫలాప్తి యువతి ఎంత నవత నొప్పి క్లేశ ఫలాప్తి యువతి ఎంత అనగా అవనతాంగి ఓ పార్వతి నేటి నుండియు ఇప్పటి నుంచి తపము చేత నీవు చేసిన తపస్సుకు బ్రీదుండునైతి ప్రీతి పొందినవాడు నగుట చేత నీ దాసుడనైతి నీకు నేను దాసుడనైతిని అనా అని పలుకగా నియమజంబు నియమముతో అయిన కూడిన క్లమము క్లేశము విసర్జించే వదిలెను క్లేశ ఫలాప్తి క్లేశము వలన కలిగిన ఫలము వలన యువతి అంతా ఆ అతివ అప్పుడు నవత నొప్పే కొత్తదనముతో శోభిల్లెను అనగా ఓ పార్వతి నీవు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడ నగుట చేత ఇప్పటి నుంచి నేను నీకు దాసుడనైతిని అని పలుకగా నియమముతో కూడిన క్లేశము వదిలెను క్లేశము వలన కలిగిన ఫలము వలన ఆ అతివ అప్పుడు కొత్తదనముతో శోభిలను ఇంతవరకు క్లేశమనగా బాధ ఇంతవరకు బాధ పొందెను ఆ బాధ వలన కలిగిన ఫలితము ఎంతో సుఖమైనది ఆనందము అయినది వలన ఆ అతివ అయిన పార్వతీదేవి కొత్తదనముతో శోభిల్లెను అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.